విఘ్నేశ్వరుడు తన ముందు ఉన్న లడ్డు మోదకాలను ఎంతో ఆనందంగా తింటూ ఉన్నాడు. ఆయన అనుకోకుండా జారి కింద పడిపోయాడు. ఆ పడటంలో ఆయన ఒక దంతం విరిగిపోతుంది. ఈ ఘటన చూసిన చంద్రుడు ఆకాశం నుండి నవ్వుకుంటూ చూశాడు. చంద్రుని నవ్వు గణేశుడిని ఎంతో బాధపెట్టింది. ఆ నవ్వు ఆయనను కోపంతో నింపింది. వెంటనే ఆయన లేచి చంద్రునిపై కోపంగా చూశాడు. హా చంద్రుడా, నువ్వు నా మీద నవ్వుతావా అని గణేశుడు తన విరిగిన దంతాన్ని చేతిలో పట్టుకొని చంద్రునిపై శపించాడు. నీ వెలుగు ఎప్పుడూ పూర్తి కాదని శపిస్తాను. నువ్వు ప్రతి రోజూ క్షీణిస్తావు, మళ్ళీ పెరుగుతావు, కానీ ఎప్పటికీ పూర్తిగా వెలగలవు అని గణేశుడు శపించాడు. ఆ శాపంతో చంద్రుడు మసకబారడం ప్రారంభించాడు. ఆకాశంలో చంద్రుడు క్రమంగా క్షీణించి మళ్ళీ పెరుగుతున్నప్పుడు ఆ గమనాన్ని గణేశుడు ప్రశాంతంగా శాంతముగా చూస్తూ ఉండిపోయాడు. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు ఏ రకమైన వీడియోలు కావాలో చెప్పండి.